హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చి బ్రెడ్తో మనం గులాబ్ జామున్ చేసుకుందామండి. ఇక్కడ నేను ముందు బ్రెడ్ ముక్కలు అయితే తీసుకుంటున్నాను. దాన్ని పక్కన కట్ చేసి దాన్ని సన్నగా తురుముకోవాలి వేళ్ళతోటి. ముందు చూడండి, ఇలా చేశాక మనం దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా పట్టేసుకోండి. దీంట్లో మనం ఒక కప్ ఆఫ్ పాలు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందామండి. మనకి ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి కూడా అప్లై చేసుకుంటున్నాను. నెయ్యి వేస్తే మనకి గులాబ్ జాములు అనేటివి రౌండ్గా వస్తాయండి. అలాగే నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. అది హీట్ అయ్యాక మనం చేసుకున్న గులాబ్ జాములు ఇందులో వేయించుకోవాలి. చూడండి, మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అది అయ్యాక ఇక్కడ ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను నేను. షుగర్, యాలక్కులు, అలాగే కొద్దిగా బాదం కూడా తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టి అందులో షుగర్ వేసి మనం షుగర్ సిరప్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక కప్ ఆఫ్ షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను, అదే కప్ తోటి. నేను మళ్ళీ ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మనకు ఒక పొంగు వచ్చాక మనం తీసుకున్న యాలకులు కూడా ఇందులో వేసేసుకుందాం. దాన్ని పౌడర్ చేసుకోండి. మనకి ఇలా వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఉండండి, నేను మీకు స్పూన్తో కూడా చూపిస్తాను. చూడండి, మన సిరప్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను పక్కన తీసుకొని చల్లార్చుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జాములు వేసి ఒక 2-3 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. ఇక్కడ అయిపోయాక నా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇలా రెడీ చేస్తే అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.